హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి నరసింహం బాలకృష్ణ సరికొత్త రికార్డు సృష్టించారు. తెలుగు సినీ రంగంలో 50 ఏళ్లుగా తన నట విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నందమూరి బాలయ్య బ్రిటన్కు చెందిన సుప్రసిద్ధ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్లో చోటు సంపాదించుకున్నారు. ఈ మైలురాయిని చేరుకొని ఈ గౌరవాన్ని పొందిన తొలి భారతీయ నటుడిగా బాలకృష్ణ చరిత్ర సృష్టించారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నటుడిగా నిలిచారు బాలకృష్ణ. 14 ఏళ్ల వయసులో తాతమ్మ కళా చిత్రంతో సినీరంగ ప్రస్థానం మొదలుపెట్టిన బాలయ్య గతేడాది 50 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్నారు. బాలనటుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన సినిమాల్లో తనదైన శైలితో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. అన్నగారు ఎన్టీఆర్తో సమానంగా ఆయన వారసుడిగా తెరంగేట్రం చేసిన బాలయ్య పలు రికార్డులు సృష్టించారు. హీరోగా, రాజకీయ నాయకుడిగా, హోస్ట్గా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా తెలుగు నేలపై చెరగని ముద్ర వేశారు బాలకృష్ణ. తాజాగా ఆయనకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఈ అరుదైన ఘనత సాధించారు. సినిమా ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ నెల 30న హైదరాబాద్లో ఆయనకు ఈ పురస్కారాన్ని అందించనున్నారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈఓ సంతోష్ శుక్లా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. బాలయ్య 5 దశాబ్దాల జర్నీ ఎందరికో స్ఫూర్తి అని ఆయన కొనియాడారు. నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ తరుణంలో ఈ గుర్తింపు దక్కడం ఆయన కెరీర్కు ఓ మైల్ స్టోన్ అనే చెప్పాలి. ఈ క్రమంలో బాలయ్యకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, సెలబ్రిటీలు బాలయ్యకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అటు వియ్యంకుడు, బావ కూడా అయ్యే ఏపీ సీఎం చంద్రబాబు బాలయ్యకు వచ్చిన గుర్తింపు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు చలనచిత్ర రంగంలోనే కాకుండా దేశ సినీ పరిశ్రమలో కూడా బాలయ్య ఘనత అజరామరమని కొనియాడారు. చేపట్టిన వృత్తి పట్ల అంకిత భావం, సేవ వంటివి బాలయ్యకు ఈ స్థాయిలో గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. బాలయ్య సినీ ప్రస్థానంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒక చరిత్రాత్మక మైలురాయి అని చంద్రబాబు అభివర్ణించారు. కోట్ల మంది ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్న బాలయ్య మరింతగా సినీ రంగంలో వెలుగొందాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఇక బాలయ్య ఇద్దరు అల్లుళ్ళు కూడా ఆయనకు అభినందనలు తెలిపారు. పెద్దల్లుడు మంత్రి నారా లోకేష్, చిన్నల్లుడు విశాఖ ఎంపీ భరత్లు బాలయ్యకు దక్కిన అరుదైన గౌరవంపై హర్షం వ్యక్తం చేశారు. సినీ రంగంలో 50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసి మరో 50 ఏళ్ల ప్రస్థానం దిశగా అడుగులు వేస్తున్న మామయ్యకు హార్దిక శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించడం నందమూరి, నారా కుటుంబాలకే కాకుండా బాలయ్య ఆరాధించే, అభిమానించే కోట్లాది మంది ప్రేక్షకులకు కూడా పండుగేనని భరత్ పేర్కొన్నారు. ఇక ఈ అరుదైన ఘనతపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా ఆయనకు అభినందనలు తెలిపారు. బాల నటుడిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నటవారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి జానపద, కుటుంబ, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు బాలకృష్ణ. నట జీవితంలో 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకుని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించడం ఎంతో అభినందనీయమని పవన్ పేర్కొన్నారు. బాలకృష్ణకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నట్టు పవన్ తన పోస్ట్లో వెల్లడించారు. ఆయన ఇలానే మరిన్ని సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సినీ రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇక ఇటీవలే బాలకృష్ణను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. రీసెంట్గా ప్రకటించిన 51వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఆయన నటించిన భగవంత్ కేసరి ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఇప్పుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కడంపై అభిమానులు ఫుల్గా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు. ఇక బాలకృష్ణకు అరుదైన గుర్తింపు రావడం పట్ల నందమూరి అభిమానులు, సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక గత 15 ఏళ్లుగా బసవతారకం హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి సేవ చేస్తున్నారు బాలకృష్ణ. ఇక అటు ఆంధ్రప్రదేశ్లోనూ క్యాన్సర్ కేర్ క్యాంపస్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా అమరావతిలో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి ఇటీవలే భూమి పూజ కూడా చేశారు. ఇటు సినిమాలు, అటు రాజకీయాలు, మరోవైపు సేవా కార్యక్రమాలతోనూ ముందున్న బాలకృష్ణకు ఇటీవలి కాలంలో రాజయోగం నడుస్తుందనే చెప్పాలి. ఆయన ఏది పట్టుకున్నా బంగారమే అయిపోతోంది. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు విజయవంతమవుతున్నాయి. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా వరుసగా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. ఇక ఇప్పుడు లేటెస్ట్గా అఖండ 2 సినిమాతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్కి అయితే రెడీగా ఉంది. ఇక నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు 1960 జూన్ 10న చెన్నైలో జన్మించారు బాలకృష్ణ.
హైదరాబాద్ నిజాం కాలేజీలో బీకాం చదువుకున్న బాలయ్య 1982లో వసుంధరను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, కుమారుడు మోక్షజ్ఞ తేజ సంతానం. తొలినాళ్లలో తన తండ్రి దర్శకత్వంలో పలు చిత్రాల్లో నటించారు బాలయ్య. చదువు పూర్తి చేసిన తరువాత 84లో సాహసమే జీవితం సినిమాతో పూర్తిస్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. పౌరాణిక, చారిత్రక, జానపద, ఫ్యాక్షన్, ఫ్యామిలీ, కామెడీ, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫ్యాంటసీ ఇలా అన్ని రకాల జోనర్స్లో నటించిన అరుదైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా ఇప్పటి వరకు 109 చిత్రాల్లో నటించిన ఆయన ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో తన 110వ చిత్రం అఖండ 2లో నటిస్తున్నారు. అఖండ 2 తర్వాత గోపీచంద్ బలినేనితో తన 111వ చిత్రంలో నటించనున్నారు. ఇక బుల్లితెరపై హోస్ట్ గాను బాలకృష్ణ సక్సెస్ అయ్యారు. తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించి సక్సెస్ చేశారు. నటన, రాజకీయాలతో దూసుకెళ్తున్న బాలకృష్ణలోని మరో కోణాన్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరించింది ఈ అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే కార్యక్రమం. ఈ మెగా టాక్ షో దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన షోగా IMDb రేటింగ్ పొందింది. నటుడిగానే కాదు, హోస్ట్ గాను తనకు తిరుగులేదని బాలయ్య ఈ షోతో నిరూపించుకున్నారు. హోస్ట్గా నందమూరి బాలకృష్ణను తీసుకురావాలన్న అల్లు అరవింద్ స్ట్రాటజీ అన్ని రకాలుగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఈ షోకు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రవితేజ, అల్లు అర్జున్, నాని, శర్వానంద్, గోపీచంద్ సహా పలువురు హీరోయిన్లు, డైరెక్టర్లు, నిర్మాతలే కాకుండా రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వంటి టాప్ పొలిటీషియన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన అల్లరి, మేనరిజం, ఇంటర్వ్యూ చేసే విధానంతో బాలయ్య కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆ షో తర్వాత బాలకృష్ణకు పిల్లలు, మహిళా ప్రేక్షకుల్లోనూ ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఇప్పటికీ 4 సీజన్లను కంప్లీట్ చేసుకున్న ఈ మెగా షో త్వరలో 5వ సీజన్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎంతమందిని ఇంటర్వ్యూ చేసినా ఇంకా ఈ టాక్ షోకు హాజరు కావాల్సిన సెలబ్రిటీల లిస్టు కూడా భారీగానే ఉంది. చిరంజీవి, అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్లను బాలయ్య ఇంటర్వ్యూ చేస్తే చూడాలని ప్రేక్షకులైతే ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాలే కాదు, రాజకీయాల్లోనూ తండ్రి బాటలోనే నడిచారు బాలకృష్ణ. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ నుంచే 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తన కుటుంబానికి కంచుకోటగా ఉన్న హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తర్వాత 2019, 2024లో వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. ఇక తన తల్లి పేరిట నెలకొల్పిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా సేవలు అందిస్తున్నారు. ఇక భారతీయ సినిమాకు అందించిన సేవలకు గాను ఈ ఏడాది ఆయనను ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఆ వెంటనే కొద్ది రోజులకు ఎన్టీఆర్ నేషనల్ అవార్డుతో తెలంగాణ ప్రభుత్వం బాలయ్యను గౌరవించింది. ప్రస్తుతం ఫుల్ స్వింగ్లో ఉన్న బాలయ్య మరో అరుదైన ఘనత సాధించారు. ప్రపంచ ప్రఖ్యాత వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకున్నారు. 50 ఏళ్ల నట జీవితం, ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా చెరగని ముద్ర వేసిన బాలయ్య వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్లో అడుగుపెట్టారు. అంతేకాదు, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడిగాను నందమూరి బాలకృష్ణ చరిత్ర సృష్టించారు. ఈ మేరకు ఆగస్టు 30న జరగనున్న కార్యక్రమంలో బాలయ్యను ఘనంగా సత్కరించనున్నారు. దీంతో నందమూరి అభిమానులు పండుగ చేసుకుంటూ బాలయ్యకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.